వర్గాల అభ్యున్నతికి ఖర్చు చేయాల్సిన నిధులపై కన్నేశారు. స్కూల్ బెంచీల పేరుతో అక్షరాల 50 లక్షల రూపాయలు దిగమింగారు. పాఠశాలలకు చేరాల్సిన ఫర్నిచర్ను అమాంతం స్వాహా చేశారు. విజిలెన్స్ అధికారులు అక్రమాలను నిగ్గుతేల్చిన చర్యలు తీసుకోకుండా ఒత్తిడి చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు. గుడివాడ మున్సిపాలిటీలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం, 50 లక్షలు దిగమింగిన తెలుగు తమ్ముళ్లు, 5 లక్షల బిడ్లుగా విభజించి నామినేషన్పై పనులు, పాఠశాలలకు ఫర్నిచర్ ముసుగులో నిధుల స్వాహ, ఆర్డర్ ఇచ్చింది 1000 బెంచీలకు, స్కూలుకు చేరింది 280 బెంచీలు మాత్రమే, వర్క్ ఆర్డర్లోనూ ఎక్కువ మొత్తాలకు కొటేషన్లు, అధికార పార్టీ నేతలే అసలు సూత్రధారులు, విజిలెన్స్ తనిఖీల్లోనూ వెలుగు చూసిన అక్రమాలు, చర్యలు లేకుండా అధికారులపై ఒత్తిడి, తెలుగు తమ్ముళ్ల అవినీతిపై దళిత సంఘాల ఆగ్రహం. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీకి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద 50 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 16న పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను మార్చి 31లోగా ఖర్చు చేయాలని, లేని పక్షంలో నిధులు రద్దవుతాయని హెచ్చరించారు. దీంతో ఈ 50 లక్షల రూపాయల నిధులను ఏదో ఒక రకంగా ఖర్చు చేసే పేరుతో స్వాహా చేసేందుకు మున్సిపాలిటీలోని అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నారు. పట్టణంలోని మురికివాడల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ను అందించేందుకు ఈ నిధులను కేటాయించాలని తీర్మానం చేశారు. 50 లక్షలు ఒకే టెండర్ అయితే ఆన్లైన్ టెండర్లను పిలవాల్సి ఉంటుందని, దానివల్ల తమకు ప్రయోజనం లేదని భావించి 5 లక్షల రూపాయల చొప్పున 10 పనులుగా టెండర్లను విభజించారు. వీటిని తమ అనుయాయులకే నామినేషన్ పద్ధతిలో అందజేశారు. ఈ అక్రమాలపై కౌన్సిలర్లే విచారణకు పట్టుబడుతున్నారు. ఏదేమైనా ఎస్సీ కౌన్సిలర్స్ ఉన్న చోట ఎస్సీ సబ్ ప్లాన్స్ ఏంటి ఎస్సీలు ఎక్కువ అధికంగా నివసిస్తారో ఆ ఏరియాలో ఉపయోగించాల్సినటువంటి నిధుల్ని మరి ఈ విధంగా దారి మళ్లించి 50 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు కనీసం 20 లక్షల రూపాయలు కూడా అయ్యే పరిస్థితి ఉండదు. ఆ బెంచీలకి నాణ్యత లేనటువంటి బెంచీలు మరి 5,000 రూపాయలంటే కనీసం అది 2,000 రూపాయలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒక్కో స్కూల్ బెంచీకి 4,700 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, పన్నులతో కలిపి 5,000 ఖర్చవుతుందని కొటేషన్లు తయారు చేయించారు. హడావుడిగా 10 పాఠశాలలకు తయారు చేసిన బెంచీలను పంపిణీ చేశారు. అయితే పట్టణంలోని మొత్తం 30 పాఠశాలలకు 1000 బెంచీలు పంపిణీ చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ కేవలం 280 బెంచీలను 10 స్కూళ్లకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన బెంచీల సొమ్మును తెలుగు తమ్ముళ్లు, అధికారులు కలిసి పంచుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వీరు పంపిణీ చేసిన బెంచీలు కూడా నాసిరకంగా ఉండటంతో ఒక్కోదానికి 2,500 కూడా ఖర్చు అవ్వదని ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఈ లెక్కన కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన సొమ్మును తలా కాస్తా పంచుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మా స్కూల్కి మొన్న 22వ తారీఖున మున్సిపాలిటీ వాళ్ళు మాకు బెంచెస్ పంపించారండి. 30 బెంచీలు వచ్చినాయండి. రిసీవ్ 23 బెంచెస్ అని రాసి సంతకం పెట్టానండి. మున్సిపల్ యూపీ స్కూల్ నాగవరపాడు పాఠశాల రిసీవ్డ్ బెంచెస్ 23, ఇన్ వర్డ్స్లో కూడా రాశానండి. రిసీవ్డ్ బెంచెస్ 23 అని రాసి నేను సైన్ చేశాను. ఇటీవలే గుడివాడ మున్సిపాలిటీలోని పాఠశాలలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. బెంచీల నాణ్యత, ఎన్ని బెంచీలను ఏ పాఠశాలకు పంపిణీ చేశారో రికార్డు చేశారు. పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికార పార్టీ నేతలు, విజిలెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఒత్తిడి తేవటం ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఓ మంత్రితో అధికారులపై ఒత్తిడి తేవటంతో విజిలెన్స్ నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక బహిర్గతం కాలేదు. అంతేకాదు మార్చి 18న పనికి సంబంధించిన ఉత్తర్వులు, అగ్రిమెంట్లు, బిల్లుల తయారీ, సరఫరా చేయకుండానే బెంచీలు అందుకున్నట్లు స్టాక్ రిజిస్టర్లు నమోదు చేశారు. నాణ్యత ప్రమాణ పత్రాలు లేకుండానే సదరు కాంట్రాక్టర్లకు హడావుడిగా బిల్లులు కూడా చెల్లించటం ఈ అక్రమాలకు పరాకాష్ఠగా మారింది. ఈ వ్యవహారంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దళితుల కోసం కేటాయించిన నిధులను కాజేసిన అక్రమార్కులపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎస్సీ నిధులను ఎస్సీ వార్డుల్లో వాడకుండా ఎన్నెన్నో వార్డులు మౌలిక సదుపాయాలు లేక, రోడ్లు లేక, కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అక్కడ వాడకుండా అవసరం లేని చాట ఈ నిధులు ఉపయోగించి
విద్యా సంవత్సరం ఆఖరిలో బల్లలు పెట్టి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్ఐ సబ్ ప్లాన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు స్కూళ్ళల్లో ఓఎన్జీసీ వాళ్ళు ఏమని, లయన్స్ క్లబ్ వాళ్ళు ఏమని వివిధ మరి అసోసియేషన్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అవి కూడా తీసి పక్కన పెట్టేసి కనీసం 30 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉందా? 50 లక్షల్లో కూడా ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. రోటరీ, లయన్స్, వాసవి క్లబ్ల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన బెంచీలతో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలలు నడుస్తుండగా హడావుడిగా 10 పాఠశాలలకు వీరు పంపిన బెంచీలను ఏం చేయాలో తెలియక స్కూల్ హెచ్ఎంలు తలలు పట్టుకున్నారు. ఈ నిధులతో మురికివాడల్లోని స్కూళ్లకు ప్రహరీ గోడలు, విద్యార్థులకు మంచినీటి వసతి, మూత్రశాలలు నిర్మించి ఉంటే నిధులు సద్వినియోగం అయ్యేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.